కొంచెం దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకొకటి చెప్పాలి. అదేంటంటే సింపుల్ ప్రెజెంట్ని ఎలా మాట్లాడతాం మనం అంటే తను నార్మల్గా పాటలు వచ్చా అంటే మనం ఏమంటాం, నీకు పాటలు వచ్చా అంటే ఎస్ ఐ సింగ్ అంటాం కదా. దీన్ని క్వశ్చన్ లాగా మార్చాలి అంటే డూ పెడతాం ముందు, బికాజ్ ఇక్కడ ఏం వర్బ్ లేదు మార్చడానికి. సో ఇందాక డిడ్ ఎలాగైతే పాస్ట్లో పెట్టామో ఇప్పుడు మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి డూ యూ సింగ్. మనం క్వశ్చన్ అడిగితే అవతల వాళ్ళు ఎస్ ఐ సింగ్ అని చెప్తారు. డూ దే ప్లే, వాళ్ళు రోజు ఆడుకుంటారా స్కూల్లో? డూ దే ప్లే ఫుట్బాల్? ఎస్ దే ప్లే. డూ వి రైట్ ఎగ్జామ్స్? డూ వి రైట్ ఎగ్జామ్స్? ఎస్ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే ఒకవేళ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు డూ షీ డూ హీ డూ ఇట్ అని రాదు, అప్పుడు మాత్రం మీరు డస్ పెట్టాలి. డస్ హీ, డస్ షీ, డస్ ఇట్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. డస్ హీ ప్లే ఫుట్బాల్? ఎస్. డస్ హీ కుక్ చికెన్? ఎస్. డస్ షీ సింగ్ సాంగ్స్? ఎస్. డస్ షీ రైట్ నీట్లీ? ఎస్. డస్ ఇట్ వర్క్, అది పనిచేస్తుందా? ఎస్. డస్ ఇట్ బ్రేక్, ఇది బ్రేక్ అవుతుందా? నో, ఎస్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. సో ఐ, యూ, దే, వి వీటన్నిటికీ డూ పెడతాం. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం డస్ పెడతాం. దిస్ ఈజ్ ద ఓన్లీ ఎక్సెప్షన్. అండ్ వన్ మోర్ చిన్నది, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మచ్ మోర్ క్లియర్లీ అంటే మనం మీకు గుర్తుంటే పాస్ట్ టెన్స్లో కొన్నిసార్లు ఇలా కూడా రాస్తాం, ఐ వాస్ స్లీపింగ్. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మరి దొంగలు పడ్డప్పుడు అంటే ఐ వాస్ స్లీపింగ్ అంటే అప్పుడు మరి పడుకుని ఉన్నాను. సో దాన్ని క్వశ్చన్ లాగా మార్చాలంటే వాజ్ ఐ స్లీపింగ్. ఇట్ ఈస్ సింపుల్. అగైన్ ఐ యామ్ స్లీపింగ్ బికేమ్ యామ్ ఐ స్లీపింగ్. ఐ వాస్ స్లీపింగ్ విల్ బికమ్ వాజ్ ఐ స్లీపింగ్ దెన్. నాకెలా వినిపించలేదు సౌండ్? వాజ్ ఐ స్లీపింగ్. వాజ్ హీ క్రయింగ్? పడిపోయాడు కదా మరి వాజ్ హీ క్రయింగ్? వాడు ఏడ్చాడా? వాజ్ షీ బేదింగ్? ఆమె అప్పుడు స్నానం చేస్తుందా ఏంటి? నువ్వు వెళ్ళినప్పుడు డోర్ ఎందుకు తీయలేదు? అలా సేమ్ థింగ్ మిగతా వాటికి. వర్ యూ, వర్ దే, వర్ వి. ఇట్ ఇక్కడే వస్తుంది, వాజ్ ఇట్. సో ఐ, హీ, షీ, ఇట్కి వాజ్ వస్తుంది, యూ, దే, వికి వర్ వస్తుంది. సో వర్ యూ గోయింగ్, అప్పుడు మరి నువ్వు వెళ్తున్నావా జరిగినప్పుడు? వర్ దే యాంగ్రీ, వాళ్ళు చాలా కోప్పడ్డారా అప్పుడు? వర్ వి ప్లేయింగ్, అప్పుడు మనం ఆడుకుంటున్నామా ఏంటి క్లాస్ లోపల? సో లైక్ దిస్. సో ఇది పాస్ట్ కంటిన్యూస్. వీ యాక్చువల్లీ యూజ్ దిస్ ఎ లాట్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు. కాకపోతే టు బిగిన్ విత్ జస్ట్ స్టార్ట్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్ని కన్వర్ట్ చేయడం క్వశ్చన్స్ కింద. స్లోలీ యూ విల్ గెట్ టు నో వీటిని ఎలా కన్వర్ట్ చేయాలి. ద రూల్ ఈజ్ ద సేమ్. ఏదైతే బేసిక్ వర్బ్స్ ఉంటాయో అవి ఇట్ సైడ్ వచ్చేస్తాయి అంతే.